అస్సాంలోని మజులి వరల్డ్లోనే అతిపెద్ద నదీ ద్వీపంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ ద్వీపం నుంచి అంతరించిపోతున్న చారిత్రక వారసత్వాన్ని పునరుద్ధరించే దిశగా స్థానికులు, సాహితీవేత్తలు నడుం బిగించారు. దాదాపుగా మూతపడే స్థితికి చేరుకున్న రాయల్ బర్డ్ అభయారణ్యాన్ని పరిరక్షించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రెండోసారి చరేచుంగ్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. 1633లో అహోం రాజు స్వర్గదేవ్ ప్రతాప్ సింగా స్థాపించిన ఆసియాలోని మొట్టమొదటి రాయల్ బర్డ్ అభయారణ్యంగా చరేచుంగ్కు 392 సంవత్సరాల చరిత్ర ఉంది. 4 రోజుల పాటు జరుగుతున్న చరాయిచుంగ్ను ప్రపంచ పటంలో నిలబెట్టి పక్షుల నివాస స్థలాన్ని కాపాడాలని మజూలీ సాహిత్య పరిషత్ స్థానికులు కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అడవుల సంరక్షణ ప్రయత్నాలను హైలైట్ చేసి ప్రత్యేక ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. పలు రకాల పక్షులకు, జలచరాలకు నిలయమైన మజులి భారత్లోని అత్యంత ముఖ్యమైన పక్షుల అభయారణ్యాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. గతేడాది నుంచి ప్రజల సహకారంతో పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నట్లు చరేచుంగ్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దుర్గేశ్వర్ చెప్పారు. ఈ చారిత్రక ఈవెంట్ను సందర్శించి దాని సహజ సౌందర్యాన్ని అనుభవించాలని అస్సాం ప్రజలను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మరింత ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరడమే ఈ ఉత్సవం ముఖ్య ఉద్దేశమని కమిటీ సభ్యుడు భాస్కర్ జ్యోతి కుతుం తెలిపారు. जी, एशिया महादेश के पहला जो संरक्षित पक्षी उद्यान है 392 को हम याददाश्त के लिए आज जो सरायचुंग उत्सव हम सरायचुंग फेस्टिवल हम 7 से लेकर 10 तारीख तक 7 से लेकर 10 दिसंबर तक हम आयोजित कर रहे हैं सरायचुंग। और ये जो हमारा जो पर्यटन स्थल है, पर्यटन स्थल को हम और ग्रोथ करने के लिए, सरकार को आह्वान करने के लिए हमने माजुली साहित्य और माजुली के जो स्थानीय लोग के सहाय से, हेल्प से हमने जो आज जो काम कर रहे हैं। భారతదేశ వారసత్వం, పర్యావరణ పరిరక్షణకు ఈ చరేచుంగ్ ఉత్సవం ఒక నిదర్శనంగా నిలుస్తోంది. దేశీయ పక్షులతో పాటు అనేక వలస పక్షులకు మజూలీ ఆవాసంగా ఉంది. తమ చారిత్రక వారసత్వాన్ని కాపాడుకోవాలనే స్థానికుల సంకల్పం పర్యావరణ పరిరక్షణకు ఒక సందేశాన్ని అందిస్తోంది. We are glad to inform that there is a bird sanctuary in Majuli named Choraichung, which was established in 1933 by Ahom Swargadev Pratap Singha, who was known as Burha Raja also. But this bird sanctuary is going to be destroyed day to day. We have already, from the last year, going to rescue that particular bird sanctuary with the help of the people of Majuli or with the support of the people of the different parts of Assam.